హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కస్టడీ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఈ వీడియో చాలా షార్ట్గా పెట్టేశాను అనమాట. ఏం లేదు, శ్రీరామనవమి చాలా సింపుల్గా చేసుకున్నాము. సో నవమి ముందు ఇలా టెంపుల్కి వెళ్ళామన్నమాట. అంటే టెంపుల్కి ఎందుకు వెళ్ళాము అని అంటే అక్కడ చాలా ఈవెంట్స్ జరుపుతున్నారు. సో ఆ రోజు నెక్స్ట్ డే అలా టిల్ నవమి రోజు వరకు టెంపుల్లో ఏదో ఒక ఫెస్టివల్, ఏదో ఒక ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో నేను ఎప్పుడు ఈ స్వామినారాయణ టెంపుల్ వినడమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. సో ఫస్ట్ అలాగే చూసినట్టుంటుంది టెంపుల్. అలాగే నవమి ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అయిన ఉంటుందని వెళ్ళామన్నమాట. కానీ టెంపుల్ అయితే సూపర్ ఉందండి. మన బిర్లా మందిర్లో మార్బుల్స్తో ఉంది కదా, దానికంటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంది. నేను మీకు ఫొటోస్ ట్యాగ్ చేస్తాను, చూడండి ఎంత బాగుందో అసలు. ఆ ఆర్కిటెక్చర్ అయితే అసలు వా అనిపిస్తుంది. ఇందులో స్వామినారాయణ స్వామి అండ్ సీతారాములు, రాధాకృష్ణులు అండ్ శివపార్వతి స్టాచ్యూస్ ఉంటాయన్నమాట లోపల. సో వెళ్ళగానే దర్శనం చేసుకొని నెక్స్ట్ ఈవెంట్ అని చెప్పాను కదా, అక్కడికి ఆ హాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా బాగుంది వెదర్, చాలా సన్నీగా ఉంది ఆ రోజు. అండ్ జనాలు కూడా మస్తు మంది వచ్చిండే. ఈ టెంపుల్ ఎంత తీసినా తక్కువే అని చెప్పచ్చు. ఫోటోగ్రఫీకి అయితే మస్తు ఉంటుంది. అండ్ ఇదే హాల్లో అనమాట చేశారు. సో స్టేజ్ పైన, ఇదేమీ స్క్రీన్ కాదండి, స్టేజ్ పైన వాళ్ళు డ్రామా లాగా చేస్తున్నారనమాట. సో శివపార్వతి సమ్ డ్రామా. సో అండ్ పిల్లలకి కూడా సపరేట్గా పెట్టారు. అండ్ హాల్ అయితే ఫుల్ నిండిపోయింది. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ప్లే ఏరియా అని చెప్పేసి సపరేట్గా పక్కన పెట్టారు. అందులో ఏంటంటే మనం ఇలా డ్రామా లైవ్లీగా చూడకపోయినా ఏదో చిన్న స్క్రీన్ పెట్టి చూడండి అనేసి వదిలేశారు. బట్ నిజంగా పిల్లల్ని తీసుకొస్తే మనం అసలు ఏం ఎంజాయ్ చేయలేమండి ఈవెంట్స్, ఎస్పెషల్లీ ఇలాంటి డ్రామాస్. అసలు మనసులో ఏమో చూద్దాము అనిపిస్తుంది, ప్రవచనాలు వినాలనిపిస్తుంది. కానీ పిల్లల గోల, వాళ్ళ ఏడుపు, వాళ్ళని చూసుకోవడమే మనకు సరిపోతుంది అనిపించింది. అండ్ నాకు అనిపించింది లైక్ పిల్లలు ఉంటే మాత్రం ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వడము మళ్ళీ తర్వాత ఫీల్ అవ్వడం తప్ప ఏం ఉండదు అనిపించింది. సో ఇలా హాల్, పెద్ద హాల్, ఎంతమంది జనాలు చూడండి, అసలు ఫుల్ నిండిపోయారు. అండ్ ఇంకో విషయం, లేడీస్ని సపరేట్, బాయ్స్ని సపరేట్ కూర్చోపెడతారు. సో పిల్లలు ఇద్దరు నాతో ఉండడం వల్ల నేను ఆ రోజు అయితే చచ్చిపోయాను లిటరల్లీ. అండ్ అలాగే భోజనాలు కూడా సేమ్, భోజనాలు కూడా అంతే, సపరేట్గా లేడీస్, సపరేట్గా జెంట్స్కి పెడతారు. సో అటు సైడ్ లేడీస్కి పెడుతున్నారు చూడండి. అసలు పద్ధతి అంటే పద్ధతి, నీట్గా పెడతారు. అండ్ ఫుడ్ కూడా సూపర్ ఉంది, ఆసమ్గా. చాలా తృప్తిగా తిన్నామన్నమాట. అండ్ పిల్లల్ని నేను పట్టుకొని ఉంటే తర్వాత హర్ష వచ్చి తీసుకెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ డే రామనవమి రోజు జనరల్గా మనం రెగ్యులర్గా చేసుకునే వంటలే చేసుకొని నైవేద్యం చేసి పూజ చేశాను అనమాట. మెయిన్ ఈ వీడియో వ్లాగ్ చేయడానికి ముఖ్య కారణము ఈ టెంపులే అండి. నాకు ఈ టెంపుల్ ఎంత చెప్పినా మీకు తక్కువే అనిపిస్తుంది. అసలు మీకు నేను నైట్ వ్యూ చూపిస్తా టెంపుల్ది, ఏముంటుంది చూడండి. సో మార్నింగే కాదు, నైట్ కూడా ఇలా లైట్ ఎఫెక్ట్స్ తోటి మస్తుగా అనిపిస్తుంది టెంపుల్. అంటే చుట్టుపక్కల మనము దూరం నుంచి కూడా చూసినా టెంపుల్ మెరుస్తూ ఉంటుంది అనమాట. సో కలర్స్ కూడా మారుతూ ఉంటాయి. అసలు ఆ రోజు వెదర్ కూడా సూపర్ ఉన్నింది, చాలా బాగుంటుంది అనమాట లేట్ నైట్ కూడా ఉంటే. అండ్ అలాగే మేము సరదాగా కొన్ని పిక్స్ తీసుకున్నాము ఆ రోజు, నిధి అండ్ అవ్యాన. సో అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ టెంపుల్ ఆర్కిటెక్చర్ మీకు కూడా నచ్చితే కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించిందండి. ఆ ఆర్కిటెక్చర్ కోసం అయితే పక్కా ఒకసారి విజిట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.